బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యాంకర్ వైసీపీ నేత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ కేసులో తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సామల పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు సామలపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఆంధ్ర 365 అనే యాప్ కోసం ప్రమోషన్ చేశారు సామల. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, మనం చూస్తే ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఆల్రెడీ ఆంధ్ర 365 అనే యాప్కి ప్రమోషన్ చేసిన కారణంగానే సామ్లాని పోలీసులు కేసు నమోదు చేయడం సామ్లపై జరిగింది. దీనికి సంబంధించి ఆవిడ కోర్టుని ఆశ్రయించడం మనం చూస్తున్నాం. ఎప్పుడు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది? సామ్ల తరపు న్యాయవాది ఏమంటున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పంజాగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చెప్పేసి శ్యామల హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే శ్యామలకు సంబంధించిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది. ఆమెకు బెట్టింగ్ యాప్ కి సంబంధించి ప్రమోషన్ పై తనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఆ కేసును కొట్టివేయాలని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది శ్యామలకి. ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి, నిన్న విచారణకు రావాలని చెప్పేసి శ్యామలకు నోటీసులో పేర్కొన్నప్పటికీ కూడా ఆమె విచారణ డుమ్మ కొట్టింది. కానీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది కాబట్టి ఇప్పుడు హైకోర్టు విచారణలో ఎలాంటి తీర్పు వెల్లడిస్తుంది. ఒకవేళ విచారణకు సహకరించాల్సిందే అని చెప్తే ఖచ్చితంగా పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే శ్యామల పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. రైట్ సురేష్, అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి చాలా మంది పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. చాలా మందికి విచారణకు హాజరవ్వాలని పోలీసుల దగ్గర నుంచి నోటీసులు వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. అయితే శ్యామల ఈ విధంగా హైకోర్టుని ఆశ్రయించడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే నిన్న రీతు చౌదరి అదేవిధంగా విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 10 గంటలకు పైగా వాళ్ళని విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని విష్ణుప్రియకు సంబంధించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేశారు. అదేవిధంగా శ్యామల కూడా ఇదే కేసులో ఆమె నిందితురాలుగా ఉంది. ఆమె కొన్ని బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు కాబట్టి ఆమెపై కూడా కేసు నమోదైంది. ఆమెకి 41 CRP కింద నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసు నమోదైంది. అందులో 8 మందికి పోలీసులు ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చారు. మిగతా 3 అందుబాటులో లేరు. వారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. కాబట్టి శ్యామల విచారణకు హాజరవుతానని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళింది. కాబట్టి హైకోర్టు విచారణ అనంతరం ఎలాంటి తీర్పు వస్తుందో అప్పటి వరకు పోలీసులు కూడా వేచి చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ హైకోర్టు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ఆ పోలీసులు కూడా ముందుకు వెళ్తారు. కానీ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ అనేది తెలంగాణలో నిషేధం ఉంది కాబట్టి ఎవరు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసినా వారు నేరస్తులే అవుతారని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అనేక కేసులు ఇప్పటివరకు బుక్ అయ్యాయి. 2017 నుంచి తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ నిషేధం ఉన్నాయి కాబట్టి ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని కూడా మాట్లాడి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ఓపెన్ కాకుండా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒకవైపు చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ యూట్యూబర్స్, కొన్ని సినీ సెలబ్రిటీకి సంబంధించిన మరికొంతమంది బెట్టింగ్ యాప్స్ కి డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేయడం వల్ల అనేక మంది ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మిగతా వారిని ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు శ్యామల హైకోర్టుని ఆశ్రయించింది. తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలని చెప్పేసి కూడా ఆమె పిటిషన్ లో కోరింది. కాబట్టి విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో దాని ప్రకారం పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.